హాయ్ అండి, ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ టు షో యూ ఆల్ మై చిన్ని కూతురు. ఎందుకంటే ఆల్మోస్ట్ 4 years నుంచి మీరందరూ కూడా నా లైఫ్లో అంటే నా లైఫ్ జర్నీని చూస్తున్నారు. మా హ్యాపీనెస్ని మీ హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ప్రెగ్నెన్సీ వ్లాగ్ అప్లోడ్ చేసిన దగ్గర నుండి నిజంగా అండి చిన్న పెద్ద అని లేకుండా అందరూ మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో నాకు అనిపిస్తుంది యు ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో నా ఫ్యామిలీకి నా చిన్న కూతురును చూపించడం నాకు హ్యాపీనెస్సే కదా. సో మన ఫ్యామిలీలోకి ఒక కొత్త మెంబర్ యాడ్ అయిపోయింది అండ్ షీ సో క్యూట్ అండి. ఐ కాంట్ సే హౌ హ్యాపీ ఐఎమ్ విత్ హర్ అని. సో చూసి మరి మళ్ళీ వాళ్ళ డాడీ లాగుందా నా లాగుందా అనేది మీరు కంపల్సరీ చెప్పాలి, ఓకేనా? అండ్ హియర్ యు గో, సిస్టర్స్ లవ్ చూసి తీరాల్సిందే. చెల్లి చెల్లి అనుకుంటూ భలే ముద్దు చేస్తుంది. అండ్ అమ్మమ్మ తాతయ్య ఆల్సో వెరీ హ్యాపీ అండి. సో ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది. అండ్ ఇవే కాకుండా నేను మీతో చాలా అంటే చాలా విషయాలు చెప్పాలి. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా తొందరగా వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? ముందైతే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ దండాలు దండాలు దండాలు. ఇది వచ్చేసి లాస్ట్ వీక్ అప్లోడ్ చేసిన డెలివరీ వ్లాగ్ కి కంటిన్యూషన్ వ్లాగ్ అండి. సో డెలివరీ వ్లాగ్ పార్ట్ 2 అనుకోవచ్చు దీన్ని. సర్జరీ అయిపోయిన తర్వాత నన్ను ఇప్పుడు రికవరీ రూమ్ కి షిఫ్ట్ చేశారు. సో నా పరిస్థితి ఏంటంటే కళ్ళు తెరవాలనుకున్నా తెరవలేకపోతున్నా, అంటే ఇంకా మూతలు పడుతున్నాయి కళ్ళు. అనస్థీషియా ఎఫెక్ట్ ఇప్పుడప్పుడే పోదుగా, మరి తెలిసిందే కదా సర్జరీ టైంలో ఓన్లీ హస్బెండ్ ని అలో చేస్తారు. సో అందుకని అమ్మ నాన్న 11 o'clock కి బయటికి వెళ్ళిపోయి లాబీలో వెయిట్ చేశారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 1:30 అవుతోంది. నన్ను రికవరీ రూమ్ కి షిఫ్ట్ చేసినాక వచ్చి చిన్న మనవరాల్ని చూశారు. చిన్నది కూడా వచ్చినాక మా అమ్మ డైలాగ్ ఏంటో ఒకసారి వింటారా? వినండి. మై డాడీ అంటే మై డాడీ అని చారికి చెరో జబ్బకు తగులుకొని కొట్టుకుంటారంట. ఎందుకంటే నెల రోజుల నుండి భూమిని చూస్తుంది కదా మా అమ్మ. షీఈ్ వెరీ పొసెసివ్ అబౌట్ హర్ డాడ్. చూడాలి మరి ఇప్పుడు చిన్నది కూడా వచ్చేసింది కదా, ఇంకిద్దరు ఎలా సింక్ అవుతారో. అండ్ ఇది ఒక విషయం అండి, నేను నా జెండర్ రివీల్ నుండి క్లియర్గా చెప్తున్నాను, ఇట్స్ ఎ గర్ల్ బేబీ అని చెప్పేసి. సో అయినా కూడా చాలా మంది పాపన్న బాబా అక్క అని అడుగుతున్నారు. సో ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఏ వెరీ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ అండి. అండ్ దిస్ ఈస్ ద క్లిప్పింగ్ విచ్ ఐ షుడ్ చెరిష్ ఫర్ మై లైఫ్ టైం. సర్జరీ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం స్కిన్ టు స్కిన్ చేయడానికి పాపను నా చేతుల్లోకి ఇచ్చారు. భలే అనిపించిందండి అసలు. ఇదే కదా 9 నెలలు నా పొట్టలో ఉన్న బేబీ అని. అది ఒక అసలు ఇక మాటలలో చెప్పలేని ఫీలింగ్. దాన్ని ఎట్లా డిఫైన్ చేయాలో కూడా నాకు తెలుస్తలేదు. ఇది వచ్చేసి ఆల్రెడీ చెప్పిన కదా నాది సెకండ్ సి సెక్షన్. భూమి అప్పుడు కూడా నాకు సర్జరీ చేశారు. భూమి అప్పుడు నాకు సైడ్ ఎఫెక్ట్ లాగా ఏం కాలేదు, కానీ ఇప్పుడు ఏంటంటే సర్జరీ అయిపోయి రికవరీ రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత నాకు అనస్థీషియా పడలేదన్నమాట. దానివల్ల ఒక 4-5 hours కంటిన్యూస్గా ఎన్నిసార్లు ఒక 6-7 times వామిటింగ్స్ చేసుకున్నాను. ఇమాజిన్ చేసుకోండి, సి సెక్షన్ అయిపోయిన తర్వాత దగ్గితేనే ప్రాణం పోతున్నట్టుంటుంది. అలాంటిది కంటిన్యూస్గా ఒక 5-6 hours వామిటింగ్స్ అయ్యేసరికి ఎగ్జాస్ట్ అయిపోయిన మొత్తానికి అసలు పడిపోతున్నట్టు అయిపోయింది. బట్ ఇది ప్యూర్లీ నా ఎక్స్పీరియన్స్, అందరికీ అట్లా అవుతుందని ఏం లేదు. అండ్ భూమి వచ్చేసిందండి. నేనైతే లిటరల్గా వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు వస్తుంది పెద్దది, చిన్నదాన్ని ఎప్పుడు చూస్తుంది అని. అండ్ చెప్తుంది స్కూల్లో అందరికీ చెప్పిందంట, ఇంకా ఈరోజు నాకు సిస్టర్ వస్తుంది, ఈ రోజు నుంచి నేను ఎలోన్ కాదు అని. భూమి ఆర్ యు ఎక్సైటెడ్? చిట్టుపడ్డు షీనా ఆపరేషన్ చేశారు నాన్న. Then where they put it? They put it in a cover. Then where's that cover? కార్లో ఉంది. Amazing. ఇంకంతకంటే ఏముంటుంది? ఏం కాదు, వద్దు పట్టుకొని మార్నింగ్ నుంచి చూస్తున్నా ఎప్పుడు వస్తుంది. బేబీ వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు హోల్డ్ చేస్తుంది, భూమి ఫీలింగ్స్ ఎట్లుంటే చూడాలని. నేను మీకు ప్రామిస్ చేశా కదా లాస్ట్ బ్లాగ్లో నా 2 పిల్లల్ని కలిపి చూపిస్తా అని. హియర్ యు గో మై 2 బ్యూటీస్ అండ్ క్యూటీస్. ఈ ఇద్దరిని ఇలా చూడడానికి 2 సి సెక్షన్లు భరించా అండి. మామూలు పిల్లలు అనుకుంటున్నారా ఏంటి? అమ్మ కడుపుకు 2 ఘాట్లు పడితే తప్ప బయటకు రాలేదు. భూమి ఒక్కటి చాలు అనుకున్నాము చాలా రోజులు, బట్ ఇద్దరిని కలిపి ఇలా చూసేసరికి అసలు ఆ ఫీలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. Hey, who put the balloons on here?
Who put a balloon on? అర్జున్ భూమి ఆర్ యూ హ్యాపీ సిస్టర్ వచ్చింది కదా భూమి Is that she came out of mommy's? ఎస్ Nah, look at this. హ్యాపీ యు ఆర్ నాట్ alone in house now, you have a sister. She's going to open her eyes. Yeah, just touch, it's okay, you can touch her cheeks. Touch it? Yeah, just cheek, But he's going to open his eyes. it's okay. But Okay, good job. he didn't open his eyes. Happy challe nana challe. Happy Hey, Bhumi? he's not opening his eyes. No need nana, she's sleeping daddy. చెల్లె వచ్చేసింది చెల్లె వచ్చింది Ah, he's moving. Who put his hand? I put it. You put it? Yeah, because she will feel cold otherwise. Then who will put this like a bowl? It's good, right? No, in our pictures, when I was a little baby, they put this like a bowl to me. Yeah, like a flower, right? But then when are they going to put a bowl like that for her? They will do after 2 days. What? The dog. Thank you చెప్పు. Arjun got it for you. Thank you చెప్పు. సర్జరీ అయిపోయే వరకు ఫుల్ టెన్షన్గా ఉండే వీళ్ళంతా. సో ఇప్పుడే కొంచెం రిలాక్స్ అవుతున్నారు ఈయన, నాన్న అండ్ అమ్మ మార్నింగ్ ఫుడ్ తీసుకొచ్చింది కదా, సో అన్నీ మళ్ళీ ప్యాక్ చేసేసుకుంటోంది. ఎందుకంటే సాయంత్రం అమ్మ వాళ్ళు తిరిగి వెళ్తారు, ఈయన మాత్రం నాతోనే ఉంటాడు. ఇంకా ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ వచ్చి బుడ్డిదాన్ని చూడడం స్టార్ట్ చేశారు. వచ్చే వాళ్ళందరూ అమ్మాయి కనుక తలా ఒక పింక్ బెలూన్ పట్టుకొచ్చేసారు. తెచ్చిన బెలూన్స్ అన్ని బుడ్డిదాని క్రిబ్కి కట్టేశాము. దానివల్ల ఎన్ని బెలూన్స్ అయ్యాయో చూడండి. అండ్ వీడియో కింద అయితే కొందరు మళ్ళీ అమ్మాయిని ఫీల్ అవుతున్నావా అక్క అని కామెంట్స్ చేస్తున్నారు. సో అందుకని నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అండి. మనకు న్యాచురల్గా ప్రతి తల్లిదండ్రులకు ఇద్దరు ఉండాలని ఉంటుంది. ఒక పాప ఒక బాబు ఉంటే బాగుంటుందని ఉంటుంది. ఆ ఫీలింగ్ ఎంతవరకు ఉంటుందంటే బేబీ పుట్టనంత వరకు, మనం మన కళ్ళతో బేబీని చూడనంత వరకే. వన్స్ వాళ్ళని చూసిందంటే చెప్తున్నా అండి, ఇది 100% నిజము. మన పొట్టలో నుంచి ఎవరు వచ్చినా సరే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంతే. ఒక అమ్మాయికి అబ్బాయికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉంటుందో లేదో కానీ మన బేబీకి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చూడగానే ఇంకా ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది ఆ ప్రేమ. నా జెన్యూన్ ఫీలింగ్ షేర్ చేస్తున్నా అండి. నేను మదర్ని అయిపోయాను, నాకు భూమి ఉంది. సో నేను సెకండ్ టైం మళ్ళీ మదర్ని అయితే ఏం స్పెషల్ అంత ఎక్సైట్మెంట్ ఏమి ఉండదేమో అనుకున్నాను. బట్ ఐఎమ్ సో మచ్ కనెక్టెడ్ టు మై సెకండ్ కిడ్ అండి. సో నేను ఫస్ట్ భూమికి ఎంత హ్యాపీగా ఉన్నానో ఇప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను రెండో దాంతోని. అది పుట్టిన దగ్గర నుంచి నాకు ఒకటే ఫీలింగ్, షీజ్ మీ అనిపిస్తుంది. నేను చిన్నప్పుడు ఇట్లనే ఉండుంటా అనిపిస్తుంది. నేనే కాదు అసలు ఎవరైనా ఇట్టే లవ్లో పడిపోతారు దాంతో. అంత క్యూట్ ఉంది అసలు. నాకైతే ఫుల్ టైం స్పెండ్ చేస్తున్నాను నేను. ఐఎమ్ ఎంజాయింగ్ మై మదర్హుడ్ టు ద ఫుల్లెస్ట్. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అండి. హాస్పిటల్లో మనకు ఫుడ్ ఇస్తారు కదా, సో నేను మదర్ ఫీడింగే, అందుకని నేను ఓట్ మీల్ అవకాడో తీసుకున్నాను. లక్కీగా నాకు వెంటనే మిల్క్ పడ్డాయండి. సో ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి బుడ్డిదానికి ఫీడ్ చేస్తున్నా. Squeeze. Very good. Good job. Hey. But your hands are too sticky. Then you just kind of went. Your hands are too water. Your hands are too And you water. kind of just oh. There are a lot of soaps on her hair. స్నానం చేయించక కూడా పడుకుంటున్నారే వీళ్ళు. Yeah, she's falling asleep. Her first spa day. So much hair. Yeah, beautiful, like grandma and mama. So she has a soft spot right here, so you want to be very careful. Chinuru is doing a hair salon. Yeah, she's at a hair salon. A hair salon looks like a hair salon. Hair salon makes a hair salon. Hair salon. Here.
You want to be careful with her ears, okay? ఉంది భూమి కూడా ఉంది చిన్నప్పటి ఉండేది. She likes it. చిన్నదాని ఫస్ట్ స్నానం అండి. నెక్స్ట్ డే నర్స్ వస్తే అడిగాను పాపకు స్నానం చేయించామని. సో తను స్నానం చేపిస్తోంది. తల స్నానము అయినా కూడా అస్సలు కన్ను తెరవట్లేదు, మంచిగా నిద్రపోయింది. భూమికైతే పుట్టగానే అస్సలు జుట్టు లేదండి. నేను ఎంత బాధపడ్డానో, డాక్టర్ని కూడా అడిగాను. నాకు చాలా హెయిర్ ఉంటుంది, మా హస్బెండ్కి ఉంటుంది, పాపకు లేదేంటి డాక్టర్ అని. కొందరికి తర్వాత వస్తుంది అని చెప్పి నాకు డాక్టర్ ఎంత చెప్పినా కూడా చాలా రోజులు ఫీల్ అయ్యాను. దీనికి మాత్రం అసలు జుట్టు చూడండి ఎంత బాగుందో. నర్స్ చెప్తుంది అమ్మమ్మకుంది, అమ్మకుంది, అక్కకుంది జుట్టు, మరి పాపకు కూడా ఉంటది కదా అంటుంది. Yeah, so you just kind of dry. See how it's getting dry already? Yeah. It's fast. Sleep, little baby. Good thing she ate already. Yes, you can sleep for an hour. Sleep. హాయిగా ఉన్నది. ఫస్ట్ వాష్ రైట్? Huh? First bath. First wash? Yeah, I'm going to just dry a little bit more and then we'll change this one out. భూమి అయితే రఫాడిచ్చింది నర్సులందరినీ. మామూలుగా కాదు, వాళ్ళ చెల్లికి అంట మామూలు హ్యాట్ పెడితే లేదు బవ్వున్న హ్యాట్ పెట్టమని అడుగుతోంది. ఇంకా ఒక నర్స్ అయితే ఐఎమ్ షూర్ ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ అని చెప్తోంది. ఫుల్ మాటలు చెప్పడం వాళ్ళందరికీ. వీడియోలు ఎక్కువ మాట్లాడదు, వీడియో పెట్టగానే ఇంకా షై ఫీల్ అవుతుంది. బట్ బయట అయితే ఫుల్ టాక్టివ్ అది. అండ్ బుడ్డిదాన్ని ఇలా చూస్తే అయితే నన్ను నేను చూసుకున్నట్టే ఉంది. బుడ్డిదానికి అందరూ ఆశీర్వాదం పెట్టండి, దిష్టి పెట్టకండి ప్లీజ్. How much time you put a bow? There you go. She looks so beautiful. I'm going to do her vitals. Yeah. Her first spot. Is it okay? Her hair need to get dry, right? It's almost dry. Yeah. We'll keep it open. We'll keep it open for some time. She loses her heat through her head though, so you don't want it too long off. Okay. Oh yeah. Oh yeah. I'll ask them to make it because I don't have it because I need to go and cut it. Okay. Yeah. So just tell grandma. It's her requirement. Yeah. Just tell grandma. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం అండి, నాలాగా టెన్షన్ పడే మదర్స్ చాలామంది ఉంటారు. అందుకోసం నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. ప్రెగ్నెన్సీలో చాలామంది వెయిట్ గెయిన్ అవుతారు, మంచిగా లడ్డుగా అట్లా అవుతారు, చెబ్బీగా. కొందరు అస్సలు వెయిట్ గెయిన్ అవ్వరు. సో నేను కూడా అసలు వెయిట్ గెయిన్ అవ్వలేదు. దానివల్ల చాలామంది కామెంట్స్లో అక్క ఏంటి ప్రెగ్నెన్సీలో మంచిగా ఇట్లా అవుతారు కదా, నువ్వేంది పిక్కుపోయినట్టు అవుతున్నావని కామెంట్ చేస్తే, అట్లాంటి కామెంట్లు చూసినప్పుడల్లా ఫుల్ టెన్షన్ పడేదాన్ని. ఏంది బేబీ తక్కువ వెయిట్తో పుడుతుందా ఏంది, నేనేంటి వెయిటే గెయిన్ అవ్వట్లేదు ప్రెగ్నెన్సీలో అని అనుకునేదాన్ని. కానీ భూమి అప్పుడు అంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను మంచిగా లావైనా, కానీ ఈ ప్రెగ్నెన్సీలో నేను ఏమీ లాభవ్వలేదు. అసలు అంటే ఆ గ్లో, ఆ చెబ్బినెస్ ఏమీ రాలేదు. కానీ సెకండ్ బేబీ వెరీ గుడ్ వెయిట్తో పుట్టింది కంపేర్ టు ఫస్ట్ కిడ్. సో నాలాగా ప్రెగ్నెన్సీలో వెయిట్ పెరగని మదర్స్ అయ్యో బేబీ లెస్ వెయిట్తో పుడుతుందో ఏంటో అని టెన్షన్ పడద్దు. ఆల్ వీ హ్యావ్ టు డూ ఈజ్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం, పీస్ఫుల్గా ఉండడం అంతే. నాకేమొద్దు నాన్న, నేను ఇప్పుడు ఏది పడితే తినకూడదు. మా అమ్మ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ నౌ. మమ్మీ నాకు వద్దు నాన్న, నేను ఏది పడితే తిన్నాను అనుకో చెల్లికి మళ్ళీ బూబు అవుతుంది. లాస్ట్ డే ఇన్ హాస్పిటల్. యాక్చువల్గా సర్జరీ అయిన వాళ్ళకు హాస్పిటల్లో ఇంకొకటి 2 రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే బెడ్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంట్లో మళ్ళీ వెళ్ళినాక ఒక 2-3 రోజులు మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. బట్ వీ హ్యావ్ టు గో కదా. సో 2 పిల్లలతో ఇంటికి రేపు మార్నింగ్ తిరిగి వెళ్ళబోతున్నాము. ఇంకా భూమి అయితే 3 days మాతోనే ఉందండి. అమ్మ నాన్న ఏంటంటే వాళ్ళు మధ్యాహ్నం వరకు వంట చేసి రెడీగా ఉంటే ఈయన పోయి 3 కలిసి వచ్చేవాళ్ళు. మళ్ళీ ఈవినింగ్ వాళ్ళను మళ్ళీ ఇంట్లో డ్రాప్ చేసి ఈయన వచ్చేవాడు అన్నమాట. ఇంకా నా గైనికి అయితే సూపర్ స్ట్రిక్ట్ అండి బాబోయ్. సర్జరీ అయింది, బెడ్ పైనే ఉంటా, రెస్ట్ తీసుకుంటా అంటే కుదరదు. నువ్వెంత ఎక్కువ వాకింగ్ చేస్తే అంత తొందరగా రికవర్ అవుతావు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాకింగ్ చేయాలని చెప్తే సర్జరీ అయిన రోజు తప్ప నెక్స్ట్ డే నుంచి ఇంకా వాకింగ్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు చెప్పేటప్పుడు సింపుల్గానే ఉన్నా, నిజం చెప్తున్నా అండి, సి సెక్షన్ అయిపోయిన తర్వాత మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే నేను ఇంతకు ముందులాగా యాక్టివ్గా ఉండగలనా, ఇంతకు ముందులాగా నడవగలనా, నా
లైఫ్ ఇంతకు ముందు ఉన్నట్టు ఉంటుందా అని ఎన్ని రకాలుగా అనిపిస్తుందో. హాస్పిటల్ క్యారిడార్లో అమ్మ నేను భూమి ముగ్గురం కలిసి కాసేపు వాకింగ్ చేసినాము. ఇదే నేను 3 రోజుల నుంచి ఉన్న రూము. పక్క రూమ్ 2 days ఖాళీగా ఉండే, ఈరోజు మాత్రం వేరే వాళ్ళు వచ్చారు. వాళ్ళు తెలుగు వాళ్ళే. ఇంకా అమ్మ నాన్నతో కూడా కాసేపు మాట్లాడినరు. పాపే అంట వాళ్ళకు కూడా. మన బుడ్డిదేమో శుక్రవారం రోజు పుట్టింది, మన లక్ష్మీదేవి, చిట్టి లక్ష్మీదేవి. పైనదేమో నా పేరు కామెడీ స్వాతి, కిందదేమో నా గైనిక్ మాలతి ఎలిసిండి అనే. సో చూసేసారు కదండి, దిస్ ఈజ్ మై క్యూట్ ఏంజల్, లిటిల్ ఏంజల్, క్యూటీ పై. చూసారా అండి, పుట్టి గంట అయింది అంతే, అప్పుడే గట్టిగా ఏడ్చేస్తోంది, గొంతు పెంచేస్తోంది. పెద్ద నోరే ఉన్నట్టుంది అమ్మ లెక్క. ఇప్పుడు అమ్మ పైన పడి పాల కోసం ఏడ్చే ఈ చిన్నది రేపు పొద్దున చక్రం తిప్పేంత పవర్ఫుల్ అవ్వాలని మంచి మనసుతో దీవించండి అందరూ. అండ్ నాకైతే ఇది నాలాగే అనిపిస్తుంది, చిట్టి స్వాతిలాగా అనిపిస్తుంది. బట్ అంటే నేను మదర్ని కనుక అట్లా అనిపిస్తుందేమో, మీరు జెన్యున్గా చెప్పండి అది నా లెక్క ఉందా లేకపోతే మళ్ళీ మా ఆయన లెక్కనే ఉందా అనేది. అండ్ రేపు పొద్దున అయితే 2 పిల్లలతో కలిసి మా ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నాం. సూపర్ ఎక్సైటెడ్. అండ్ ఇప్పుడైతే తొందరగా పడుకొని రేపు పొద్దున్నే లేచి చాలా పనులు ఉన్నాయండి. డిశ్చార్జ్ ఫామ్స్ ఉన్నాయి, అవన్నీ ఫిల్ చేయాలి. అండ్ అన్నింటికన్నా ముఖ్యంగా బుడ్డి దానికి పేరు డిసైడ్ చేయాలి. ఎందుకంటే అది బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఒక ఫామ్ ఇస్తారు, అందులో పాప పేరు ఎంట్రీ చేసేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో యాజ్ యూజువల్గా సూపర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది. అంతవరకు మీరేం చేయాలంటే స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ గట్టిగా సబ్స్క్రైబ్ చేయాలి, 10 మందితో సబ్స్క్రైబ్ చేయించాలి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్ అందరికీ, ఉంటామల్లా.